ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే సినిమాటోగ్రాఫర్ కూబా సార్, మిస్ యూ సార్, ఎక్కడున్నారు? కూబా సార్, టామిక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ, లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను. అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు. సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ బన్నీ సార్, పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు. అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు అవకాశం వచ్చింది. అండ్ ఇంకొకటి, నా స్కూల్ డేస్లో సార్ పాటలన్నీ పాడుతుండేవాడిని, దేశమురు దగ్గర నుంచి అన్నీ. అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. నేను చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుక్కు సార్, మీకే ఇదంతా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్, ప్రామిస్. అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదనేంత ఉండే. నో ప్రాబ్లం సార్. అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్. అంటే ఒక యాక్టర్కి అంత హై ఇంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్. ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను. ఐ లవ్ యూ సో మచ్ సార్. అండ్ బన్నీ సార్, మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షాట్లో తను వచ్చి జగదీష్, కేశవ అని అంటారు సార్. ఇప్పుడు కేశవ ఏంటి కంగారు పడుతున్నావు? ఏం కంగారు పడొద్దు, అలా చేద్దాం ఇలా చేద్దాం. ఎన్ని టేక్లు అయినా కూడా సార్ నాకు అంటే బేసిక్గా ఒక షాట్ అయిపోతే క్లోజప్ ఉంటే డైలాగ్స్ అంటే కో ఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు. బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గడ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి. లవ్ యూ సార్, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను. అండ్ రష్మిక మ్యామ్, యూఆర్ సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటారు సెట్లో మీరంతా.